ఈరోజు కార్యక్రమంలో మేషరాశి వారు మరియు వృషభ రాశి వారు ఏవైతే రుణాలు తీసుకుని ఉంటారో అవి త్వరితగతిన తీరాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు జీవితాంతం ఎటువంటి పరిహారాలు పాటిస్తే చేసిన రుణాలు సమయానికి తీర్చగలుగుతారో అన్న అంశం గురించి మనం చక్కని పరిహారాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఏవైతే రుణాలు చేశామో అవి సరైన సమయంలో ఇబ్బంది లేకుండా తీయడానికి మనం పాటించాల్సినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశి వారి మీద ప్రధానంగా బుధగ్రహ ప్రభావం అధికంగా ఈ లోన్స్ విషయంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మేషరాశి నుంచి 6వ స్థానం ఏంటంటే మిథున రాశి. ఈ మిథున రాశి ఏంటంటే దీనికి అధిపతి బుధుడు కాబట్టి 6వ స్థానం ఏ వ్యక్తికైనా సరే జన్మ లగ్నాన్ని అనుసరించి కానీ జన్మరాశిని అనుసరించి కానీ పరిశీలించినప్పుడు శత్రు రుణ రోగ పీడ బాధల వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలియజేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి రుణం చేశారు గృహం కోసం కానీ వ్యాపారం కోసం కానీ అని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి సరైన సమయంలో రుణం తీర్చాలి, అతనికి ఆదాయం బాగుండాలి అంటే ఖచ్చితంగా కూడా అతనికి బుధగ్రహం అనుకూలంగా ఉండాలి. మేషరాశి వ్యక్తికి బుధుడు కానీ అనుకూలంగా లేకపోతే ఏమవుతుందంటే మరింత ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా లాభస్థానాన్ని కూడా మనం పరిశీలించాలి. ఇదే కార్యక్రమంలో చెప్పుకున్నాం. అంటే జన్మరాశి నుంచి కానీ జన్మలగ్నం నుంచి 11వ స్థానాన్ని లాభస్థానం అని చెప్పి అంటాం. అంటే మనం ఏదైనా చేస్తున్న ఒక పనిలో వెంటనే రిజల్ట్ రావాలి, లాభాలు రావాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, 11వ స్థానాన్ని పరిశీలించేయాలి. ఆ విధంగా 11వ స్థానానికి మేషరాశి వారికి అధిపతి ఎవరంటే శనిగ్రహం అన్నమాట. అంటే కుంభరాశి 11వ స్థానం అవుతుంది. కాబట్టి శని బుధ గ్రహాలు ప్రధానంగా ఈ మేషరాశి వారిని ఈ రుణం విషయంలో నిర్దేశిస్తుంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండింటిని ప్రధానంగా పరిశీలించాలి. దాంతోపాటుగా 2వ స్థానం అంటే ధనస్థానానికి శుక్రుడు అధిపతి, భాగ్యస్థానానికి గురువు అధిపతి. ఈ 4 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పుడు పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. కాబట్టి మన మేషరాశి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన రుణాలు తీరాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రధానంగా వారు చేయాల్సిందంటే బుధగ్రహం యొక్క పరిహారాలు పాటిస్తూ ఉండాలి, శనిగ్రహం యొక్క పరిహారాలు కూడా పాటిస్తూ ఉండాలి.